పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మిక్కిలి నెనరుಗಳ తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా అమ్మా అమ్మా. ఆంధ్ర తెలంగాణలో వరదలో చిక్కుకొన్న ప్రతి బిడ్డకై ప్రార్థించమ్మా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో అర్పించుకుందాం. ఈ లలిత ఉద్యోగంలోని ఆటంకాలు తొలగిపోనట్లుగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏవో ప్రమోషన్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మల్లయ్య మరియు ఋత్విక్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండగా, ప్రత్యేకంగా మాలయ్య క్రిటికల్ కండిషన్లో ఉండగా ప్రభు అద్భుతం అతని జీవితంలో చేస్తూ వారు త్వరగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎంపాటి, అభిలాష్ రెడ్డి, రిషిత, లిడియా మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్య నుండి విడుదల, కుటుంబ సమస్యల నుండి విడుదల, తల్లి కిడ్నీ సమస్య నుండి స్వస్థత, తండ్రి తాగుడు నుండి విడుదల, దివ్య వివాహం ఘనంగా జరగాలని ఆర్థిక సహాయం కోరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కందుకూరి దీప కుటుంబం, అలాగే ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గోపు అర్లారెడ్డి, విజయకుమారి కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తించగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, జీవన్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ ప్రత్యేక తలము నెరవేరినట్టుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక కుటుంబ ప్రత్యేక తలము నెరవేరినట్లుగా దేవుడు చేయబోతున్న మేలులకు గుర్తించగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా బిడ్డకు మంచి జీవిత భాగస్వామ్యం లభించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సాయన్ మాథ్యూ పాల్, సానయ్య మాథ్యూ పాల్ మంచి చదువులు, ఆరోగ్యం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా, దివ్య శైలేంద్రకి యుఎస్ఏ వీసా వచ్చినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలం నెరవేరినట్లుగా దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె సుజాత మంచి ఆరోగ్యం, పృథ్వీకి చెవి ఆపరేషన్ లేకుండా స్వస్థత చేకూరినట్లుగా, శ్రవణ్ సురేష్ వివాహం ఘనంగా జరుగుతున్నట్లుగా, సునీల్ శౌరీస్ కుటుంబ దైవాశీర్వాదం, శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. వెంకటేశ్వరులు శిరోమణి కుటుంబ కృతజ్ఞతగా, శిరోమణి బిజినెస్ అభివృద్ధి, వెంకటేశ్వరులు జాబ్ పర్మనెంట్ అవునట్లుగా, నవీన్ బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అభిషేక్ మంచి ఉద్యోగం, ఆరోగ్యం, శ్రేయస్సు, షారా ఉద్యోగ సమస్యలు తొలగిపోయినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో మన ప్రియమైన బిడ్డలు అనేక మంది చాలా ఇబ్బందులలో, వరదల్లో చిక్కుకొని వేదన దుఃఖం మధ్యలో ఉండగా వాళ్ళందరి కోసం మన కుటుంబ సభ్యులాగా భావిస్తూ ఈరోజు 3 గురువులు, ఆధ్యాత్మిక కుటుంబానికి చెందినటువంటి గురువులు మీకోసం, మీ కుటుంబ సభ్యులందరి కోసం, మరి ముఖ్యంగా బాధితులందరి కోసం ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన సరిపోతున్నాం. దయచేసి మాతో పాటు ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొన్నట్టు ఈ లింకును వెంటనే అందరికీ పంపాలని మనవి చేస్తున్నాం. ఇప్పుడు 5వ రోజు నవదిన ప్రార్థన ఫాదర్ గారు చదువుతారు. మనం అందరం భక్తితో ప్రార్థిస్తాం. 5వ రోజు నవదిన ప్రార్థన. కలంకమన్నదే ఎరుగని నిష్కలంక ఆరోగ్యమాత, నిండైన దేవుని వరములు ప్రసాదించే మహోపకార రాజ్ఞి వర్ధిల్లు. ఎలిజబెతమ్మ ఇంటిలో నీవు ఉన్నప్పుడు వారికిని బాలయోహానునకును ఎన్నో మేలులు వనగూర్చితిరి. వెలాంగని పుణ్యక్షేత్రంలో వెలసిన తల్లి, మాకు కావలసిన అన్ని మేలులు దేవుని వద్ద నుండి సమకూర్చండి. నీ అపార కృప వలన ఈ పుణ్యక్షేత్రములో చూపును, వినికిడిని, రోగ స్వస్థతను, మంచి ఆరోగ్యముని పొందినవారు కోకొల్లలు. పాప జీవితాన్ని త్యజించి మారు మనసు, మనశ్శాంతిని, అద్భుతకరమైన ఆధ్యాత్మిక శాంతి సమాధానములను పొందినవారు అనేకులు ఉన్నారు. ఓ దయా కరుణా కటాక్షములు ప్రవహించే సజీవ జలనిధి, కనికరము గల రాజ్ఞి, నిత్య సహాయమాత, మానవాళికి నువ్వు చేసిన మహోపకారము గురించి మీకు మేలెరిగిన స్తోత్రము చేయుచున్నాము. లోకరక్షకుని ప్రసాదించిన మీకు శిరస్సు వంచి నమస్కరించుచున్నాము. నిన్ను ఘనముగా హెచ్చించిన సర్వోన్నతుడైన సర్వేశ్వరుని స్తుతించి
ఆరాధించుచున్నాము. మా కొరకు సదా మీ దివ్య కుమారుని వేడండి. కాంతిని ఎరుగని పుష్పము ఉండదు, బిడ్డను ఎరుగని తల్లి ఉండదు. మానవుల మాతగా మీ బిడ్డలైన మమ్మందరిని ఎరిగిన తల్లివి నీవు. మమ్ము నీ రెక్కల మాటున దాచి మీ ప్రేమ హస్తములతో కాచి కాపాడండి. మీ దివ్య కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని నిరాకరించిన వారును, ఆయన గురించి తెలియని వారును, పాప కూపములో కూరుకొని పోయిన వారును పరివర్తన చెంది ఆయన చెంతకు వచ్చినట్లా ప్రార్థించండి. మరి ముఖ్యముగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతములో వరదలకు ముంపునకు గురి అయిన వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రార్థన ద్వారా వారు సహాయమును పొందుకున్నట్లుగా, ఈ పరిస్థితి నుండి త్వరగా బయటపడినట్లుగా మా కొరకు నీ కుమారుని సన్నిధిలో తండ్రికి మనవి చేయమని నిన్ను అర్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపగాక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. భక్తితో ఆంధ్ర, తెలంగాణలో ప్రియమైన బిడ్డలు ఇబ్బందులలో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు. వాళ్ళ కోసం కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలము యేసువు ఆశీర్వదింపడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఎన్నడూ ఊహించని రీతిలో 200 సంవత్సరాల తర్వాత ఇలాంటి విపరీతమైనటువంటి విఫలమైనటువంటి వరదల్లో మన రాష్ట్రంలో చిక్కుకొని ప్రజలు బాధల్లో ఉన్నారు. కావున మేము ఈరోజు, మీకు తెలుసు ఈ సెంటర్ మీది తల్లిగారి ఇల్లు అంటారు, అందుకే మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. మీకోసం
ప్రజల కోసం, మన ప్రజలందరి కోసం ముగ్గురు గురువులు కలిసి ప్రార్థిస్తే త్వరలోనే పరిస్థితులన్నీ మారిపోతాయని దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు మారాలంటే ఇది ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా మాత్రమే అని. అందుకే ఈ సెంటర్లో కూడా ఈరోజు మధ్యాహ్నం మొదలుకొని ఇంకా 2 రోజులు ఎడతెగక మేము ఇక్కడ ఉన్నటువంటి ఇన్మేట్స్ అందరూ ప్రార్థనలో ఉండబోతున్నారు. మీరు కూడా దయచేసి ఈరోజు మధ్యాహ్నం నుండి మళ్ళీ రేపు ఎల్లుండి అంతా ప్రార్థనలు ఇక్కడ ఉండే ప్రజలతో పాటు మన ప్రజలు మనం బాగున్నాం. చాలామంది జీవితం బాగలేదు. వాళ్ళు ఇల్లు కొట్టుకుపోయింది, ఇంటి లోపల నీళ్ళు, భోజనం లేదు, కరెంటు లేదు, మంచినీళ్ళు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఏడుస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడే బాధ్యత మన సెంటర్కు ఉంది. ఈ సెంటర్ మిమ్మల్ని కాపాడే సెంటర్ మీకు తెలుసు. అందుకే మనమందరం కలిసి మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణు కోరి మా ప్రజల కోసం, మా సహోదరి సహోదరుల కోసం మేము ప్రార్థించుటకు వచ్చి ఉన్నాం. కృపారసము గల తల్లి కరుణించమని నీ కుమార్ని వేడమ్మా. ఇక 3 రోజులు ఇలాంటి తుఫాను ఇంకా ఉంటుందని చెప్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిని దేవుడు మార్చగలుగుతాడని మంచి మనసుతో అందరూ కలిసి దయచేసి ప్రార్థన చేయండి. అందుకే మిమ్మల్ని ప్రేరేపించడానికి గురువులుగా పితాపుత్ర పరిశుద్ధాత్మ రూపంలో ముగ్గురు నిలబడి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాం. మరి మొదటి గుర్తులో నిన్ను వేడిన వారిని నీవెన్నడూ విడువని నమ్మితిమమ్మా, నీ చరణముండారా చేరితిమమ్మా. కరుణతో బ్రోచి ఆంధ్ర తెలంగాణ ప్రజలు అనేక మంది మా సహోదరి సహోదరులు ఇబ్బందుల్లో ఉన్నవారిని, వరదల నుండి చిక్కుకున్న వారిని, బాధల్లో ఉన్నవారిని ఇంకా ఇది వద్దు ఆపు అని యేసు ప్రభుని ప్రార్థించమని మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈరోజు ఈ పాట పాడుతున్నప్పుడు మధ్యలో మీకు ఒక ఫాదర్ గారు ఏ విధంగా దివ్య మందస్సమును మోసుకొని ఆ నీటి మధ్యలో మునిగిపోతున్న పరిస్థితి మధ్యలో, ప్రజల మధ్యలో ఆయన దాన్ని మోసుకొని గుడి నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. ఇది దేనికి గుర్తంటే దివ్య సప్రసారం. దేవుడు మన కోసం జీవాహారం అని మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేద్దాం. మనమందరం కలిసి పాట పాడి ఈ గుర్తును అర్పిస్తాం. పాడుదాం ప్రేమైన సహోదరి సహోదరులారా. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. కృపారసము గల తల్లి మమ్ము కరుణించమని వేడితిమమ్మా. మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడు చెయ్యి విడువవని నమ్మితిమమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడు చెయ్యి విడువమని నమ్మితిమమ్మా. నీ చరణములా చేరితిమమ్మా. నీ చరణములా చేరితిమమ్మా. కరుణతో బ్రోచి కాపాడవమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. మొత్తం ఈ కేంద్రం మొత్తం మీతో పాటు ఈ టైంలో ఈ వేదకరమైనటువంటి సమయంలో ఉన్నామని గుర్తించడానికి ముగ్గురు గురువులు కలిసి
ఈ యొక్క మొదటి గుర్తును ప్రజల బాధితులందరి కోసం అర్పించబోతున్నాం. మాతో పాటు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండవ గుర్తును సిజో గారు పాడుతారు. ఫాదర్ రవి గారు మన మధ్యలో దానికి చెందినటువంటి ధ్యానాంశం చెప్పి ప్రజల బాధలు తొలగిపోవటానికి మనమందరం కలిసి ప్రార్థిద్దాం. ద్వితీయోపదేశ ఖండము 14వ అధ్యాయము 38వ వచనంలో దేవుని వాక్కు ఈ విధంగా పలుకుతుంది. దానియేలు గ్రంథము. దేవా, నీవు నన్ను స్మరించుకుంటివి, నిన్ను ప్రేమించు వారిని నీవు నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నాలో నుండి తీసివేయకమని దావీదు రాజు 51వ కీర్తన 11వ వచనంలో ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. సొలొమోను రాజు మందిరమును నిర్మించిన తర్వాత ఆ మందిరం ముందులో దేవుని సన్నిధిలో మోకరించి చేతులు పైకెత్తి ఈ విధంగా ప్రార్థన చేశాడు. ప్రభువా, ప్రజలు కష్టాల పాలైనప్పుడు, శ్రమల పాలైనప్పుడు, ఇదిగో నిన్ను స్మరించుకొని ప్రార్థన చేసినప్పుడు వారిని ఆదుకోమని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో అనేక మంది వరద ముప్పుకి గురి అయిపోయి కన్నీళ్ళలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, నిరాశ్రయులుగా ఉన్నారు. ఇండ్లను కోల్పోయి సరి అయిన ఆహారం లేక కలుషితమైన నీరు త్రాగటానికి కూడా నీరు సరిగా దొరకటం లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో దేవుడు ప్రజలందరి మీద కరుణ చూపించాలని ఈరోజు మనమందరం ఇక్కడ ప్రార్థన చేస్తుండగా ప్రజల తరపున దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుదాం. వారి పాపములు పరిహరించబడాలని, ఒకవేళ మనుషుల యొక్క పాపము, మనుషుల యొక్క దుష్టత్వము ఈ యొక్క పరిస్థితికి కారణమైనచో దేవుని వైపు చూసి కరుణామూర్తి ఆయన మన పాపములను సముద్ర గర్భమునకు నెత్తివేసేవాడు. తూర్పు పడమరలు ఎంత దూరంగా ఉన్నాయో అంత దూరంగా మన పాపములు విసిరివేసేవాడు. నోవా జలప్రలయ కాలంలో మనుషుల దుష్టత్వ కారణముగా ఎలా ప్రళయం వచ్చిందో, మరి ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినట్లయితే ఈరోజు ప్రభువా నీ వైపు చూసి అయ్యా నీ పాద సన్నిధిలో అయ్యా క్షమాపణ అడుగుతున్నామయ్యా, మన్నింపు కోరుతున్నామయ్యా. ప్రజల తరపున మేము పాపం చేశామని, దుష్టత్వంలో ఉన్నామని అయ్యా కరుణ చూపించమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా ఈ పాట పాడుతూ ఉండగా తండ్రి, నీ పరిశుద్ధ రక్తము మా మానవాళిపై ప్రవహించునుగాక, నీ బిడ్డలపై ప్రవహించునుగాక, సమస్త దుష్టత్వము పాపము కడిగివేయబడునుగాక. తండ్రి యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. పాట పాడినప్పుడే హైదరాబాదులో ఎటువంటి వరదల ప్రవాహం ఉందో, ఏ వేదనతో మన పట్టణం కూడా అఫెక్ట్ అయిందో అవన్నిటినీ చిన్న దృశ్యంలో చూసుకుంటూ ఈ పాట పాడినప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రభుని ప్రార్థిద్దాం. తల్లి నీ శరణ కోరి వచ్చిరిమమ్మా,
మిక్కిలి నెరరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా కృపారసము గల తల్లి మమ్ము కరుణించమని వేడితిమమ్మా మమ్ము కరుణించమని వేడితిమమ్మా అమ్మా మరియమ్మా అమ్మా మరియమ్మా పాపులమని మమ్ము క్రోధేయకు మమ్ము నీ ప్రాపువు కోరిన బిడ్డలమమ్మా పాపులమని మమ్ము ప్రోద్రోయకమమ్మా నీ ప్రాపు కోరిన బిడ్డలమమ్మా దయగని మమ్మల దర్శచి మమ్ము దయగని మమ్ముల దయచేచవమ్మా నీ బిడ్డలమ్ము ప్రార్థించమ్మా బిడ్డలమమ్మా మరియమ్మా అమ్మా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పితా, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడవ గుర్తు కోసం మనం సిద్ధం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనములు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పిన నాకు జరుగును కాక అనను. అంతటా ఆ దూత వెళ్ళిపోయిను. ఆ కాలములు ఆ దేవదూత వచ్చి మరియమ్మ తల్లితో మంచి సువార్త చెప్పినప్పుడు, మీ చిత్తం నన్ను నెరవేరును కాక అని చెప్పి, నా మీది నెరవేరును కాక అని చెప్పి, ఆ దేవుని యొక్క చిత్తం అనుసరించిన వారే మన మరియమ్మ తల్లి. ఈ రోజులు కూడా ఆ దేవదూత మన దగ్గరికి వచ్చి, బిడ్డ, మీరు నేను చెప్పిన మాటలు అనుసరిస్తారా, నా మాట ప్రకారం మీరు జీవిస్తారా అని చెప్పినప్పుడు మన యొక్క సమాధానం ఏంటిది? అవును బిడ్డలారా, ఈరోజు మరియమ్మ తల్లి చెప్పినట్లు, అవును ప్రభా, మీ చిత్తం నా మీద నెరవేరును కాక అని చెప్పి, ఆ దేవుని యొక్క హితం ప్రకారం, ఆ దేవుని యొక్క చిత్త ప్రకారం మనం కూడా జీవించాలి. ఈ రోజులలో ఆంధ్ర దేశములు, తెలంగాణ దేశములు ఉన్నటువంటి ఆ బరుదుల్ని దేవుడు తీసివేసి, ఆ దేవుని యొక్క ఆ అనుగ్రహము, దేవుని యొక్క ఆ ఆశీర్వాదము మన బిడ్డలందరి మీదే ఉండడానికి మనం ప్రార్థన చేద్దాం. ఆ దేవుని యొక్క గొప్ప హస్తం ఈ యొక్క
బాధపడుతున్న ప్రతి ఒక్కరి మీదే, పల్లెటూరులలో ప్రతి ఒక్కరి మీదే, ఎక్కడైతే ఈ యొక్క కలామిటీస్ ఉన్నాయో వారిలందరి మీదే ఆ దేవుని యొక్క అనుగ్రహం, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం దేవుడు గుమకరించమని ఆ నాదుడైన యేసుక్రీస్తు ద్వారా మరియమ్మ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం అడిగి వేడుకుందాం. ఆమేన్. ఈ పాట పాడినప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ బట్టి విక్రమార్క ఈ రోజులలో జరుగుతున్నటువంటి వరదల్లో చిక్కుకున్న ప్రజలు, బాధితులందరినీ సందర్శించి మాట్లాడుతున్నటువంటి దృశ్యాన్ని మన మధ్యలో ఇప్పుడు చూపిస్తారు. ఆ టైంలో తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరి కోసం మన పెద్దలు చేస్తున్నటువంటి ప్రయత్నముల ద్వారా ప్రజల కన్నీళ్లు తుడవబడాలని పాట పాడినప్పుడు ప్రభు దగ్గర ప్రార్థించుకున్నాం. మిక్కిలి నిన్ను నెరుగున తల్లి, నీ శరణము కోరి వచ్చిదివమ్మా. మిక్కిలి నెరరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితివమ్మా. కృపారసము గల తల్లి, మమ్ము కరుణించుమని వేడితివమ్మా. కృపారసము గల తల్లి, మమ్ము కరుణించుమని వేడితివమ్మా. మమ్ము కరుణించుమని వేడితివమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. తండ్రి చిత్తమునకు నీ తల వంచి, లో రక్షకుని నీవు కండివమ్మా. తండ్రి చిత్తముని తల వంచి, లోక రక్షకుని నీవు కండివమ్మా. నీ దివ్య సుగుణాలు మాకందించు, నీ దివ్య సుగుణాలు మాకందించు. దయతో దీవించి నడిపించమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. భక్తితో మూడవ గుర్తును చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొండ చర్యలు విరిగి పడడం, నీటిలో ప్రజలు కొట్టుకుపోవడం, కారు తర్వాత వాహనములు నీటిలో వెళ్ళిపోవడం, చాలామంది మునిగి చనిపోవడం, ఇలా చాలా జరుగుతున్న దాన్ని మీరు చూస్తున్నారు. మాకంటే ఎక్కువగా మీరు వార్తలు చూస్తుంటారు.
వాట్సాప్లో అన్నీ మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. దాంతో పాటు దయచేసి ఈ లింక్ను కూడా ప్రతి ఒక్కరికి పంపండి. ఎందుకంటే ఇది కామన్ ప్రోగ్రామ్, ఇది ఏ మతమునకు చెందిన ప్రోగ్రాం కాదు. అందువలన అందరికీ పంపిస్తూ అందరూ ప్రార్థన చేసేటట్టు సహకరించండి. ముందే మీ అందరికీ చెప్పాం, మేము స్టాఫ్ మెంబర్స్కి ఎక్కడ ఉన్నవాళ్ళు ఈరోజు మధ్యాహ్నం నుండి తర్వాత 48 గంటలు రేపు ఎల్లుండి ఇది ఆగిపోవాలని, ఇటువంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని ఈ సెంటర్ మొత్తం మీకోసం ప్రార్థిస్తుంది, మీకు తెలియచేస్తున్నా. మేము మీతో ఉన్నాము అని చెప్పటానికి ఇవన్నీ కూడా వీఆర్ విత్ యూ. అండ్ ఆంధ్ర, తెలంగాణ, అవర్ Telugu states are in great trouble with this flood that is tormenting people. At one time the rain is raining like that. ఒక్కసారిగా ఒక్క చోట్ల వర్షాలు కుంభవర్షం లాగా పడుతూ చాలామంది బాధల్లో ఉన్నారు. ప్రతిరోజు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకా గట్టిగా ప్రార్థన చేద్దాం, ఇంకా భారంతో ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన అందరినీ సంరక్షించిన ప్రార్థన. ఆంధ్ర తెలంగాణ మ్యాప్ను ఒకసారి తలంచండి. ఎన్ని జిల్లాలు, ఎన్ని మరి పంచాయతీలు, ఎన్ని గ్రామములు, పట్టణంలో ఉన్నాయో అన్నీ ఈ రెక్కల క్రింద, యేసు ప్రభు కిరణాలు రెక్కల క్రింద అమ్మ మరియ తల్లి చేతిలో పెడుతూ ప్రార్థన చేద్దాం అందరు కలిసి. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా మా సంపూర్ణ జీవితమును మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములను వేదనతో ఉన్న ప్రజలను మీ చేతుల్లో అర్పిస్తూ ఉన్నాం. మా గతము, మా ప్రస్తుతము మరియు మా భవిష్యత్తును, మా ప్రజల భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాము. ఈనాటి నుండి మేమందరము మీ నిజ బిడ్డలుగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు మా గృహమును మా కుటుంబమును ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గృహమును ప్రతి కుటుంబమును మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూపును డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగిని నా ప్రియమైన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు మా రాష్ట్ర ప్రజలు ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. మనం చేస్తున్నటువంటి 48 అవర్స్ 48 గంటలు తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి సెంటర్ ప్రజల కోసం చేసే ప్రార్థన. త్వరలోని పరిస్థితి మారాలని యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. From this afternoon for another 2 days the center has decided to dedicate a special prayer for the protection of the people, those who are suffering with the blood, and we believe with this prayer God will bring to normalcy. Jesus, I trust in you. Jesus, I trust in you. వేలాంకని మాత మా కొరకు ప్రార్థించండి. ఆరోగ్య మాత మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ వేలాంకని Pray for us. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. నాలుగో గుర్తును ఫాదర్ రవి గారు ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనాదరను ఆదరవు ఇచ్చే తల్లి మరియ తల్లి యేసు ప్రభుని ప్రార్థన చేయమ్మా, బిడ్డల కోసం ప్రార్థించమని ఫాదర్ గారు చెప్పినప్పుడు దయచేసి ఈ లింక్ను ఈ ప్రోగ్రాం నడుస్తున్నప్పుడే పంపండి. తర్వాత అయిపోయిన తర్వాత వేల సంఖ్యలో ఈ ప్రోగ్రాం ప్రజలకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక డిసిషన్ తీసుకుందాం అందరు కలిసి. అది ఏమిటంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి 2 రోజులు కంప్లీట్గా మన రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడ మీరు ఉన్నారో దయచేసి మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను. ఈ పరిస్థితి బాగలేదు, మళ్ళా ఇలాంటి పరిస్థితి మరో తుఫాను ముప్పు అంటున్నారు. వద్దు అని ప్రజలు ప్రార్థిస్తేనే దేవుడు ఆపగలుగుతాడు.
దయచేసి అందరికీ చెప్పండి, అందరు ప్రార్థనలో ఈ సెంటర్తో పాటు ఉండమని. ఈరోజు మధ్యాహ్నం నుంచి 2 రోజులు ఇంకా ప్రతి ఒక్కరూ ప్రార్థనలో గడపండి, టైం తీసుకోండి, అందరికీ టైం అలాట్ చేయండి. ఇంటిలో ఉన్న వాళ్ళు కూడా టైం అలాట్ చేయండి. ప్యారిష్లో అందరికీ విషయాన్ని తెలియచేయండి. ఇప్పుడు ఫాదర్ గారు ఈ రిఫ్లెక్షన్ చెప్తున్నప్పుడు ఈ బాధ్యత తీసుకోవాలని, ఈ లింక్ను అందరికీ పంపాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. ప్రార్థిద్దాం. సిరాకు గ్రంథము 35వ అధ్యాయము 14వ వచనము. అనాథుని ప్రార్థనములు అనాధారము చెయ్యడు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్కు ఈ విధంగా పలుకుతుంది: నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. అవును పరలోక తండ్రి, అనాథలుగా ఒంటరిగా ఉన్న బిడ్డలు నీకు మొరపెట్టినప్పుడు, దీనుడు నీకు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థనములు గగనమునకు ఎక్కిపోవును. ఈ యొక్క నిరాశ్రయ పరిస్థితిలో, నిస్సహాయ పరిస్థితిలో ప్రభువా, ఎక్కడ సహాయం దొరుకుతుంది అని చెప్పి ఈ యొక్క వరదల వల్ల, వరద ప్రవాహాల వల్ల, ముంపు ప్రమాదం వలన ప్రజలు అయ్యా నీ వైపు నిస్సహాయ స్థితిలో చూస్తున్నారు. ఈరోజు మేమందరం కలిసి ప్రభువా ఈ ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి, ప్రమాదములో ఉన్న, వరదలలో ఉన్న బిడ్డలకై మేము చేసే ప్రార్థన ధూపం వలె ప్రభువా నీ పాద సన్నిధిని చేరునుగాక. ఆనాడు శిలువ మరణము తర్వాత భయముతో, కలతతో, ఆందోళనతో ఉన్న శిష్యులందరినీ ఒకచోట ప్రోగు చేసి వారి కోసం ప్రార్థన చేసిన మరియ తల్లితో ఈరోజు మేము కూడా అమ్మ మరియతో కలిసి అయ్యా నీ వైపు చూస్తున్నామయ్యా, ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా ప్రార్థనలు నీకు ప్రీతి కలిగించునుగాక. ప్రభువా ఈ పరిస్థితి నుండి మమ్మల్ని రక్షించుమని అడుగుతున్నాము. ప్రభువా ఈ పరిస్థితిని మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాము తండ్రి. నిరాశ్రయులైన వారందరినీ కూడా ప్రభువా ఒక తండ్రి వలె చేరదీయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇలాంటి ముప్పు మరి ఎన్నడూ కూడా రాకుండా తండ్రి అయ్యా మేము ప్రార్థిస్తూ ఉండగా ఆకాశమును మూసివేయమని అడుగుతున్నాం తండ్రి. కావలసిన వర్షం మాత్రమే ప్రజలకు దొరుకునుగాక. అలాంటి పరిస్థితులు ఇక జీవితంలో ప్రభువా ఇంతకుముందు ఎన్నడూ కూడా రాకుండా ఆకాశము మూసివేయబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. అపవాది దుష్టుడు ప్రభువా ప్రజలకు వినాశనము కలిగించకుండా వాని క్రియలు, కార్యములని లయపరచబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో తండ్రి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను సందర్శించే దృశ్యంతో పాటు ఆంధ్రాలో మరి ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం చాలా ఘోరమైనటువంటి, విజయవాడ ఇంకా ఎక్కువగా. అందువలన ప్రజలందరూ కూడా ఏ పరిస్థితిలో ఉన్నారో, కరెంటు లేదు కావున మనకు మెసేజెస్ పంపడం కూడా, మాట్లాడడం కూడా కష్టం, మంచినీళ్ళు కూడా లేదంట. అది మళ్ళా నిండుతూ ఇల్లు లోపల పెద్ద అంతస్తు వరకు, పై అంతస్తు వరకు వెళ్ళిపోతుందంట. అలాగే ఖమ్మం మేత్రాసనంలో మేము విన్నాం, మరి ఫాదర్ అక్కడ ఉన్న బిషప్ ఉన్నటువంటి ఆ భవనం, తర్వాత బిషప్స్ హౌస్ కూడా మరి పై అంతస్తు వరకు, మొదటి అంతస్తు వరకు నీళ్ళు నిండి ఇప్పుడే అది వెళ్ళిపోతుందని వింటున్నాం. మేమందరము మీతో పాటు ఉన్నాం. బిషప్ గారా, తర్వాత తండ్రి గారా, మీతో పాటు మేము ఉన్నాం. మీరు మాకు చాలా ప్రియమైనటువంటి ఒక బిషప్ గారు, మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు చూడండి, వాళ్ళందరూ అందరికీ, ఫాదర్స్కి, సిస్టర్స్కి, ప్రజలకు ముత్తంగి సెంటర్ నుంచి ప్రత్యేకంగా ఈ టైంలో మేము మీతో ఉన్నామని తెలియచేయాలని మనవి చేస్తున్నాం. మనం పాడుదాం, ఎవరిని దేవుడు అనాథలుగా వదిలిపెట్టడు. అమ్మ మరియ తల్లి దయచేసి అమ్మాని పిలిచినప్పుడు కిందికి దిగి వచ్చి కుంటివాణ్ణి కాపాడావే, మా ప్రజలను కాపాడమని ఈ పాట పాడుదాం. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. అనాథులకు నీవు ఆదురువని నమ్మి నీ చెంతకు చేరితి ఆరోగ్య మాత. అనాథులకు నీవు ఆదరువని నమ్మి నీ చెంతకు చేరితి ఆరోగ్య మాత. అనాథుల ప్రార్థనలను అనాదరం చేయవు,
అనాథుల ప్రార్థనలను అనాదరం చేయవు. నీ కుమారుని మాకై ప్రార్థించమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. రవి గారి గుర్తు చెప్తారు. అందరు కలిసి మోకరించగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి, మన ప్రజలు బాధల్లో ఉన్నారు, ఇండ్లు కోల్పోతున్నారు, చాలా వేదనలు ఉన్నారు. రహదారి కూడా మరి ఆంధ్ర తెలంగాణ మధ్యలో తెగిపోయి అటు ఇటు వెళ్ళటానికి వీలు లేకుండా అందరూ ఆగిపోయి ఉన్నారు. అందరినీ తలంచి ఫాదర్ గారు పలుకుతున్నప్పుడు భక్తితో ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. తండ్రి కూతురు ఇద్దరు, మోతిలాల్ అశ్విని అనే వీళ్ళు ఇద్దరు వాగు దాటి కారులో వెళుతుండే అలా కొట్టుకుపోయి ఇద్దరు చనిపోయారని మనం విన్నాం. ఇదన్నీ మనకు వచ్చిన న్యూస్. ఇంకా ఎంతమంది అలా వేదన దుఃఖ మధ్యలో కొంతమంది మాయమైపోయారంట, కనిపించట్లేదు, ఉన్నారా లేదని కూడా తెలియదు అంటున్నారు. కొంతమందిని దేవుడు ఈ మిలిటరీ వాళ్ళ ద్వారా, తర్వాత గవర్నమెంట్ ద్వారా కాపాడుకుంటూ వస్తున్నాడు. కాపాడబడిన వారికి స్తోత్రం. ఎంతమంది ఆ పరిస్థితులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రభువును కర్పించుకోండి. ఇప్పుడు మనము చివరి గుర్తులో ఆ రోజు సముద్ర ప్రయాణంలో తుఫాను అలలు మధ్యలో చిక్కుకున్నటువంటి, ఇంకా కొంతసేపట్లో మునిగిపోతుంది ఓడ, ఆ పరిస్థితిలో మరియ తల్లి ద్వారా కాపాడబడ్డారని వెలంగని మాత చరిత్రలో మనం వింటున్నాం. వెలంగని మాత నవదిన ప్రార్థన 5వ రోజునికి చేరి ఉన్నది. ప్రతిరోజు 6:30 పూజలో దయచేసి పాల్గొనండి. ఎందుకంటే మనం 8వ తారీఖున 2 పండుగలు కొనియాడబోతున్నాం. ఒకటి అమ్మ మరియ తల్లి జన్మదినోత్సవం, రెండవది కూడా ప్రాముఖ్యమైనది. మా సంస్థ స్థాపకుడు మరియ తల్లి మీద ఎక్కువగా భక్తి కలిగిన వ్యక్తి. అదే రోజున 1875లో ఆయన ఇదే దినమున మా సంవత్సరం స్టార్ట్ చేసి 150 సంవత్సరాల వసంత కాలంలో ప్రవేశిస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ ఆహ్వానితులే, రండి. ప్రదక్షిణ ఉంటుంది. ఇదే స్వరూపం మరియ తల్లి స్వరూపం వేలాంగ నుంచి అద్భుత రీతిగా ఇక్కడికి తీసుకురాబడినది. ఆ రోజు మీ మధ్యలో ప్రదక్షిణ ఉంటుంది, పండుగ ఉంటుంది. మా సంస్థ గురించి ఫాదర్స్ మేము కొన్ని ప్రభుచితమైతే డాక్యుమెంటరీ లేకపోతే వివరిస్తాం. మీరు వచ్చి మా కోసం ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. అయ్యో అమ్మ, ఆనాడు అల్లాడు పడవత్తును తరిచేర్చావు, ఆంధ్ర తెలంగాణ వరదలో మధ్యలో చిక్కుకున్న మీ బిడ్డలకై ప్రార్థించమని పాడి మనం ముగించి గురువులందరూ మిమ్మల్ని దీవించుటకై, మన ప్రజలను దీవించుటకై సిద్ధపడే చివరి గుర్తు పాడుదాం, స్తుతిద్దాం, ప్రజల కోసం ప్రార్థిద్దాం. సముద్ర ప్రయాణములో తుఫాను మధ్యలో అల్లాడి ఓడను దరి చేర్చితివమ్మా.
సముద్ర ప్రయాణములో తుఫాను మధ్యలో అల్లాడే ఓడను దరి చేర్చితివమ్మా. ఆంధ్ర తెలంగాణలో వరదల మధ్యలో, ఆంధ్ర తెలంగాణలో వరదల మధ్యలో చిక్కుకొన్న నీ బిడ్డలకై ప్రార్థించమ్మా. అమ్మా మరి అమ్మా, అమ్మా మరి అమ్మా. గురువులందరూ కలిసి మరొకసారి ఒక్క గురువు ప్రార్థిస్తేనే ఎంత బలం ఉంటుంది. ముగ్గురు గురువులు యాజకులు మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి మేము మీతో ఉన్నామని చెప్పటానికి కాదు, ఇది ఉన్నాము అని నిరూపించడానికి. తప్పకుండా ఇంతకుముందు మనం ఎన్నో ప్రార్థన చేస్తాం, దేవుడు ఆపాడు. ఈసారి కూడా ప్రభు కరుణించమని గురువులతో పాటు మీరు చేతులెత్తి ప్రభు వైపు చూస్తూ అందరూ కలిసి ప్రార్థిస్తాం. మీరు కూడా మాతో పాటు ఏకీభవించండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ ప్రోగ్రాం చాలా ప్రాముఖ్యమైనది. లింక్ను అందరికీ పంపండి, అందరికీ తెలియచేయండి. ప్లీజ్ సెండ్ దిస్ లింక్ టు as many people as possible because this is an important time to remind each other about prayer. అందరూ కలిసి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఇప్పుడు గురువులు ఫాదర్ రవి గారు తెలుగులో బ్లెస్ చేస్తారు, ఫాదర్ గారు ఇంగ్లీష్లో బ్లెస్ చేస్తారు, నేను తమిళంలో బ్లెస్ చేస్తాను. ఎందుకంటే తమిళనాడు కూడా అనేక మంది డిఎంఐ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, వేరే దేశంలో కూడా ఉన్నారు. వాళ్ళందరితో పాటు మనం ప్రార్థిస్తాం. డిఎంఐ గ్రూప్ ఇప్పుడు మీరు ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. 2 రోజులు మనం ఆపాలి దీనిని. దానికి ముందు చిన్న ప్రార్థన. దయగల తండ్రి, సాగరముని శాంతపరిచినటువంటి యేసు నామములో ప్రజలను బాధ పెట్టడం నీకు ఇష్టం లేదు కావున, ఇదంతా సైతాను పని కావున ప్రభా, సాతాన్ని బంధించి సాగరంను శాంతపరిచినట్టు ప్రభా, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యలో మా ప్రియమైన ప్రజలు ఎక్కడెక్కడ ప్రభా వేదనతో దుఃఖముతో, కనెక్షన్ లేకుండా, కరెంటు లేకుండా, భోజనం లేకుండా, వేదన దుఃఖం మధ్యలో కొందరు మరణిస్తున్నారో, కొందరు ఇళ్లను కోల్పోతున్నారో ప్రభా, ఎక్కడ సైతానుడు ఆడుకుంటున్నాడో ఇది శత్రువు చేసిన పని అని నమ్ముతున్నాం తండ్రి. యేసు నామంలో అవన్నీ యేసు నామంలో బంధింపబడినగా, ప్రజలకు త్వరలోనే విడుదల కలుగునుగా, బాధితులందరికీ న్యాయమును చేకూర్చుటకే గవర్నమెంట్ ద్వారా ప్రభా వారికి త్వరలోనే సహాయం అందునుగా. మా ప్రజలు కూడా చర్చ్ నుంచి ప్రభా, ప్రజలు కూడా ప్రభా, ప్రజలందరూ ఉదార స్వభావంతో ముందుకొచ్చి ఆర్థికంగా, ఆధ్యాత్మిక, మానసికంగా ప్రజలకు సహాయం చేసే రోజులు వచ్చునుగా. యేసు నామములో మరియ తల్లి పండుగ సందర్భంగా, వేలాంకణి మాత పండుగ సందర్భంగా, ఆనాడు సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు ఆపినట్టు మరియ తల్లి ప్రార్థన ఎంత బలమైనదో
వాతావరణ శాఖ ఏది చెప్పినా సరే దాన్ని మార్చగలిగిన దేవుని నామంలో ఇది మారిపోవునుగా. ఆమేన్. ఇప్పుడు ఇంగ్లీష్లో ఫాదర్ సిజో గారు, తర్వాత తమిళంలో చివరిగా ఫాదర్ రవి గారు తెలుగులో బ్లెస్ చేస్తారు. The Lord be with you. And with your spirit. May Almighty God bless you, the Father, the Son, and the Holy Spirit be upon you and fill us with the Holy Spirit forever and ever. எல்லாம் வல்ல இறைவன் பிதா சுதன் பரிசுத்தாவி ஆந்திரா தெலுங்கானா மக்களுக்கு நேர்ந்த இந்த இன்னலிலிருந்து காப்பாற்றி விரைவிலே நல்ல சுமூகமான கிளைமேட் ஆண்டவர் தந்து ஆசீர்வதிப்பாராக. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు తెలంగాణ ఆంధ్ర ప్రాంతములలో వరదలలో చిక్కుకున్న వారిని ప్రభువు చేరదీసి ఈ విపత్తుల నుండి మన ప్రజలను కాపాడి తన దూతల సహాయమును అందించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా. మా ప్రియమైన ప్రజలను ఆంధ్ర తెలంగాణలో వరదలలో చిక్కుకున్న ప్రజలకు త్వరలోనే విడుదలనివ్వమని ప్రార్థించమ్మా. మీ అందరికీ దేవుని యొక్క నామములో మరియ తల్లి విజ్ఞానాల అంగడి పండుగ సందర్భంగా దేవుడు దీవించును కాక. గాడ్ బ్లెస్ యు.